నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో రేకుల ఇల్లు గురించి షేర్ చేస్తున్నాను కదండి. ఈ వీడియోలో రేకుల ఇల్లు గురించి ఇంకా మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించడానికి ఎగ్జాంపుల్గా ఒక రీజన్ కూడా చెప్పాను కదండి. మాలాగే చిన్న చితక కూలి పని చేసుకుంటూనో, చిన్న వ్యాపారం చేసుకుంటూనో, వ్యవసాయం చేసుకుంటూనో వాళ్ళ పిల్లల్ని ఎలాగోలాగా ఎంతో కష్టపడి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటుంటే, నేను మాత్రం మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించడానికి గల కారణం ఏమిటో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. రీసెంట్గా మా పిల్లలకు స్కూల్లో యూనిఫాము, స్కూల్ బ్యాగులు, షూస్, షాక్స్లు అన్నీ ఇచ్చారండి. సిరికి ఇచ్చిన యూనిఫామ్ నేనే కుట్టేస్తాను. నానికి ఇచ్చిన యూనిఫామ్ అయితే బయట కుట్టేస్తాను. ఒక జత షూస్కి 2 జతల సాక్స్లు ఇచ్చారు. బుక్స్ అయితే స్కూల్ ఓపెన్ చేసేసిన వెంటనే ఇచ్చేశారు. పిల్లలకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా స్కూల్లోనే ఇస్తారండి. అసలు అయితే నేను కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే చదివించాలనుకున్నానండి. ఆ ఉద్దేశంతోనే ఎల్కేజీ, యూకేజీ ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేశాను. అలా కనీసం 5th క్లాస్ వరకైనా చదివించాలి అనుకున్నాను. కానీ పిల్లలకు ఎల్కేజీ, యూకేజీ అయిపోయాక 1st క్లాస్కి వచ్చినప్పుడు బుక్స్ కొనడానికి బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు 1st క్లాస్కి ఓన్లీ బుక్స్కి 3000 అవుతాయి అన్నారండి. ఇంకా స్కూల్ బ్యాగులకి, లంచ్ బాక్స్లకి, బుక్స్కి పిల్లలిద్దరికీ అన్నీ లెక్క చూసుకుంటే 8000 వరకు అయిందండి. అవి కాక బస్ ఫీజుకి, స్కూల్ ఫీజుకి సంవత్సరానికి 15000, అంటే పిల్లలిద్దరికీ 30000. అది కూడా 7 సంవత్సరాల క్రితం అండి. అంటే సంవత్సరానికి ఇంచుమించు పిల్లలిద్దరినీ చదివించడానికి 40000 వరకు అవుతుంది. 7 సంవత్సరాల క్రితం మాకు ఉండడానికి ఇల్లు కూడా లేక గేదెలు కని కట్టిన రేకుల షెడ్లో బయట గేదెలు ఉంటే లోపల మేము ఉండేవాళ్ళం. ఆ ఇంటికి అద్దిచ్చేవాళ్ళం కాదులేండి. ఆ గేదెల్ని మేమే చూసుకునేవాళ్ళం. అంటే పేడలు తీయడం, గడ్డి వేయడం, దానా పెట్టడం ఇలా చూసుకునేవాళ్ళం అన్నమాట. అందుకని ఆ ఇంటి ఓనర్ వాళ్ళు అద్దె తీసుకునేవాళ్ళు కాదు. అంటే ఆ టైంలో సరైన అద్దిచ్చే స్టేజ్లో మేము లేం కాబట్టే కదా అలాంటి షెడ్లో ఉండాల్సి వచ్చింది. అయినా సరే ఎలాగోలాగా పిల్లల్ని చదివించాలని చదివిస్తుంటే ఒక్క నెల స్కూల్ ఫీజు కట్టకపోతే చాలండి, పిల్లల్ని బస్ ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. అలా పిల్లలు బస్ ఎక్కకుండా బస్ పోతేనేమో పిల్లలు బస్ పోయిందని ఏడుస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ ఏజ్లో తెలియదు కదా స్కూల్ ఫీజు కట్టలేదు అందుకే బస్సు ఎక్కనివ్వలేదని. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఎలాగోలాగా 1000-2000 చూసుకొని పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళి స్కూల్ ఫీజు కట్టి స్కూల్లో కూర్చోబెట్టి వచ్చేవాళ్ళం. ఎల్కేజీ, యూకేజీ చదివించడానికే ఎంత బాధపడాల్సి వస్తుంది, ఇక ముందు చదువులు ఏం చదివిస్తాంలే అని 1st క్లాస్కి రాగానే పిల్లలిద్దరిని గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేసేసానండి. ఓకేనండి. ప్రీవియస్ వీడియోలో అత్తయ్య పిండి వంటలు వండుకొని పిల్లలిద్దరిని తీసుకొని మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి మా మేనకోడలు బర్త్డేకి వెళ్ళిందని చెప్పాను కదండి. అందుకే అంట్లు నేను కడుగుతున్నాను, లేదంటే అత్తయ్య కడుగుతుంది. అంటే అత్తయ్య పిల్లలు లేనప్పుడు నేను చేసుకున్న పనులే మీకు చూపిస్తున్నాను. మేము అంట్లు తోముకోవాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా పెరట్లోనే చేసుకుంటూ ఉంటామని మీకు చెప్తూ ఉంటాను కదండి. అయితే వర్షం వస్తే బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తోడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్టలు కూడా ఈ బురదలోనే ఉతుక్కోవాల్సి వస్తుంది. ఇది వరకు బావిలో నీళ్లు కూడా బురదగా అయిపోయేవి. అందుకని నేను, మా అత్తయ్య, మా వారు కలిసి చాలా మట్టి బావి చుట్టూ వేసాము. ఇప్పుడు నీళ్ళైతే బురదగా ఉండట్లేదు, వాడుకోవడానికి బాగానే ఉంటున్నాయి. చాలామంది కామెంట్స్లో బావి చుట్టూ నాపరాళ్ళు వేయించుకోక అని కామెంట్స్ పెడుతూ ఉన్నారు. వాడుకునే బావి ఉండే స్థలం అంతా ఉమ్మడేనండి. అలా అయినా సరే మేము ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి తీగలు కట్టాలన్నా, బావిలో నీళ్లు తోడుకోవడానికి చేదగొనాలన్నా, పెరట్లో శుభ్రం చేయాలన్నా మేమే చేస్తూ ఉంటాం. అందుకే మాకు చేయడానికి విసుగు వచ్చి బావి దగ్గర అలానే వదిలేసాం. పెరట్లో ఎంత చెత్తున్నా, బావి చుట్టూ ఎంత చెత్తున్నా నేనే తుడుస్తూ ఉంటానండి. చెయ్యని వాళ్ళు వాళ్ళ చుట్టూ ఎలా ఉన్నా ఉండగలరు, చేసే వాళ్ళకి మాత్రం చేయడానికి సరదా తీరిపోతుందన్నమాట. ఎందుకంటే పని చేసుకునే వాళ్ళకి ఉన్న దాంట్లోనే నీట్గా ఉంచుకోవాలనిపిస్తుంది. అందుకని నేను కూడా బట్టలు ఉతుక్కునే రాయి ఈ ప్లేస్లో తెచ్చి పెట్టుకున్నాను. ఈ రాయి బావి దగ్గరలో ఉండేదండి, అక్కడంతా బురదగా ఉంటుందని ఇలా దూరంగా తెచ్చి ఈ ప్లేస్లో పెట్టుకున్నాను. ఇక గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని ఉన్నా చాలామంది చదివించకపోవడానికి కారణం ఏమిటంటే, 1 ఎడ్యుకేషన్ సరిగా ఉండదని, 2 గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ లేబర్ పిల్లలే కాబట్టి
వాళ్ళతో కలిసి చదువుకుంటే వాళ్ళకుండే బ్యాడ్ హ్యాబిట్స్, వాళ్ళు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్ అంతా మన పిల్లలకి కూడా వచ్చేస్తుందేమోనని భయపడుతూ ఉంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లోనే చదివి గవర్నమెంట్ జాబులు తెచ్చుకొని పైకొచ్చిన వాళ్ళు చాలామంది మీకు తెలిసే ఉంటారు. అలా అనుకుంటే నేను 8th క్లాస్ వరకు కూడా రిచ్గా ఉండే పిల్లలతోనో, సిటీస్లోనో, ప్రైవేట్ స్కూల్లోనో చదువుకోలేదండి. ఒక మారుమూల గ్రామంలో లేబర్ అండ్ ట్రైబల్ పిల్లలతో కలిసి చదువుకున్నాను. మరి నాకు చదువు సంస్కారం రాలేదంటారా? నెలకి 20,000, 30,000 సంపాదించే వాళ్ళు ఫస్ట్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది మనం ఉండే ఇల్లు సొంత ఇల్లా, అద్దిల్లా. ఒకవేళ అద్దిల్లు అయితే ఎలాంటి ఖర్చులు మనం తగ్గించుకోవాలి, ఒకవేళ సొంత ఇల్లు అయితే ఆ ఇంట్లో మనం ఉండడానికి ఎంతవరకు సౌకర్యంగా ఉంది అని ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే నెల వస్తే ఈ నెల స్కూల్ ఫీజు ఎలా కట్టాలిరా దేవుడా, ఇంటి అద్దె ఎలా కట్టాలిరా బాబోయ్ అని ఆలోచించే మనం ఇక జీవితంలో ఇల్లు కట్టుకోవాలంటే కొంచెం కష్టమే కదా. ఈ ఇల్లు కట్టి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం వచ్చిందండి. ఈ ఇల్లు కట్టడానికి 1,50,000 అప్పు చేశామని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి. అంతకంటే అప్పు చేయకూడదనే ఉద్దేశంతో అప్పుడు మాకున్న పరిస్థితిని బట్టి ఇలా రేకుల ఇల్లు కట్టుకున్నామండి. ఇంటి ముందున్న గోడకు ప్లాస్టింగ్ కూడా ఈ మధ్యనే చేయించుకున్నామండి. ఆ ప్లాస్టింగ్ వీడియో కూడా మీకు ఒక వీడియోలో షేర్ చేశాను. మా ఇంటి ముందు ఒక కొబ్బరి చెట్టు ఉండేదండి. ఆ చెట్టు కొబ్బరికాయలు కొమ్మలు పడి ఇంటి రేకులు ఇలా పగిలిపోయాయి. అలాగే ఇంటి ముందున్న ఇంకో 2 కొబ్బరి చెట్ల వల్ల కూడా రేకులు పగిలిపోయాయి. అయితే నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొబ్బరికాయలు పడినా పడకపోయినా రేకుల షెడ్లు ఆవులు, గేదెలు, కోళ్ళు పెంచుకుంటూ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకే కానీ మనుషులు ఉండడానికి మాత్రం అంత సేఫ్ కాదండి. రేకుల ఇల్లు మినిమం 10 సంవత్సరాల లోపే కానీ 10 సంవత్సరాలు దాటితే కష్టమేనండి. ఇక వర్షాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా కూడా కష్టమేనండి. ఎండాకాలం అయితే విపరీతమైన హీట్ వస్తుంది. అదే వర్షాకాలం అయితే ఇంట్లో వర్షం రావడమే కాకుండా ఆ రేకులు వర్షానికి బాగా నానిపోయి రేకులకు ఫంగస్ పట్టి చిన్న చిన్న పురుగులు కూడా పడుతున్నాయండి. మీరు పైన రేకులు బాగా గమనిస్తే మీకు కనిపిస్తుంది. ఇలాంటి రేకుల ఇంట్లో ఉండడం ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదండి. ఇక ఎండాకాలం అయితే ఎలాగోలాగా ఎండల్ని భరించి ఉండగలమేమో కానీ వర్షాకాలం అయితే ప్రశాంతంగా పడుకోవడానికి కూడా ఉండదండి. మాకైతే కరెక్ట్గా మంచం ఉన్న ప్లేసుల్లో కూడా వర్షం పడుతుంది. అసలు మేము అద్దింట్లో ఉన్నప్పుడే మేము తెలుసుకోవాలండి. ఎందుకంటే ఆ రేకుల షెడ్లో కూడా ఇలానే ఉండేది. అయితే మేము ఈ ఇల్లు పర్మనెంట్గా కట్టుకోవట్లేదు కదా, టెంపరీగానే కదా అన్నట్టు కట్టుకున్నాం. కనీసం 10 సంవత్సరాల వరకు బాగానే ఉంటుందేమో అన్నట్టు కూడా కట్టుకున్నాము. తీరా కట్టాక అప్పుడే ఇల్లు ఇలా అయిపోయింది. మేం చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే, ఇసుక రేటు ఎక్కువ ఉండడం వల్ల పునాదిలోకి వేయడానికి కొన్న సముద్రపు ఇసుక మిగిలిపోతే ఆ ఇసుకనే ఇంటి గోడలు కట్టడానికి వాడేసామండి. అంటే అచ్చంగా సముద్రపు ఇసుక మాత్రమే కాదులేండి, ఇల్లు కట్టడానికి వాడే ఇసుకని కూడా కలిపి వాడాము. ఈ ఇల్లు కట్టడానికి బయట తాపీ మేస్త్రీలు ఎవరిని కూడా పెట్టించుకోలేదండి. ఎందుకంటే మా నాన్నగారికి తాపీ పని వచ్చు కాబట్టి నాన్నకి ఎలా వస్తే అలానే కట్టించుకున్నాం. అయితే నాన్నకి టైల్స్ వేయడం రాదండి, అందుకే ఫినిషింగ్ ఎలా వచ్చింది. ఇవన్నీ మీకెందుకు చూపిస్తున్నానంటే, మేము ఉండేది సొంతిల్లే కాబట్టి ఉండడానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగానే ఉంటున్నామండి. ఒకవేళ మేము 1,50,000 కాకుండా ఇంకో 2-3 లక్షలు 4-5 లక్షలు అప్పులు చేసుకొని కింద వేసుకున్న పునాది ఇంకొంచెం స్ట్రాంగ్గా కట్టుకొని ఇంట్లో ఆడంబరంగా అన్నీ కట్టించుకొని తర్వాత రేకు తీసేసి స్లాబ్ కూడా వేసుకుందాములే అని అప్పట్లో అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకొని ఉంటే ఈరోజు నిజంగానండి సొంతింట్లో ఉన్నామనే తృప్తి అస్సలు ఉండకపోనండి. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏదో ఒక టైంలో ఫోన్ చేసి డబ్బుల కోసం అడుగుతూనే ఉండేవాళ్ళు. అప్పుడు మా సంపాదన అంతా వడ్డీలు కట్టడానికే సరిపోనన్నమాట. ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, మీకు సొంత స్థలం ఉండి ఎక్కువ బడ్జెట్లో కట్టుకోలేము, మాలాగే చిన్న రేకుల షెడ్లో కట్టుకోవాలని అనుకుంటే 10 సంవత్సరాల వరకు రేకుల షెడ్లో కట్టుకొని తర్వాత డబ్బులు ఉన్నప్పుడు రేకులు తీసేసి స్లాబ్లా వేయించుకోండి. 10 సంవత్సరాల కంటే ఎక్కువే రేకుల షెడ్లో ఉండాలనుకుంటే
ఐరన్ రేకులు వేయించుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే ఐరన్ రేకుల ఇంట్లో ఉండడానికి ఎలా ఉంటుందో తెలుసుకొని వేయించుకోండి. కానీ నా అనుభవాన్ని బట్టి అయితే సిమెంట్ రేకులు ఇంటికి వేయించుకోవడం అంత సేఫ్ కాదని నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే, మన ఇంట్లో ఒక పెళ్లి చేయాలనుకున్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, లేదా పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించాలనుకున్నా, ఏదైనా సరే చేసే ముందు ఫస్ట్ మనమున్న పొజిషన్ ఏంటి, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, మనం చేస్తున్న ఖర్చులు ఎంత అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన పక్కింటోళ్ళు పొరుగింటోళ్ళు ఇల్లు అందంగా కట్టుకున్నారనో, లేదా వాళ్ళ పిల్లల బర్త్డే గ్రాండ్గా చేశారనో, వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారనో మనం కూడా అలానే చేయకూడదండి. ఎప్పుడు మన జీవితాన్ని మన పక్క వారితో పోల్చుకోకూడదు. వీలైతే వాళ్ళలాగే మనం కూడా కష్టపడి పై స్థాయిలోకి రావడానికి ట్రై చేయాలి తప్ప వాళ్ళలాగే బ్రతకాలి అని ఒక పిచ్చి ట్రాప్లో పడి మన జీవితాలని పాడు చేసుకోకూడదు. అప్పు లేనోడే అధిక సంపన్నుడని అంటారు కదండి. మీరు ఏం చేసినా అప్పు చేయకుండా చేసే సత్తా మీకుంటే, చేసిన తర్వాత లాభమైన నష్టమైన తట్టుకొని నిలబడగలిగే సత్తా కూడా మీకుంటే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదండి. అలా మీరుంటే మీరు కూడా జీవితంలో హ్యాపీగా బ్రతికేయచ్చు. ఓకేనండి. ప్రీవియస్ వీడియోలో అత్తయ్య పిల్లలు ఊరు వెళ్ళారని, నేను ముక్కు పుడక కొనుక్కున్నానని కూడా చెప్పాను కదండి. ఆ ముక్కు పుడక సోమవారం దేవుడి దగ్గర పెట్టుకున్నాను. ఎంతైనా బంగారం కదా అని దేవుడి దగ్గర పెట్టుకున్నాను. ఇక అత్తయ్య పిల్లలు సోమవారం సాయంత్రం వస్తామని చెప్పారు. సోమవారం ఇంట్లో ఎవ్వరం భోజనం చేయమండి. అందుకే వాళ్ళ కోసం టిఫిన్కి పప్పు నానబెట్టేసి, కోళ్ళకి తవుడు కూడా పెట్టేసి, ప్రీవియస్ వీడియోలో ఒక స్టవ్ కొన్నాం కదండి, ఆ స్టవ్ సంచిలో పెట్టుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఆ స్టవ్ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు పట్టుకొని వెళ్ళామో, అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇక అప్పులు చేయకుండా, ఎలాంటి ఆడంబరాలు లేకుండా, మనకొచ్చే ఆదాయాన్ని బట్టి మన ఖర్చులు ఉంటే ఎలాంటి టెన్షన్ లేకుండా మనశ్శాంతిగా ఉండొచ్చని ఈ వీడియోలో నేను చెప్పిన నా అభిప్రాయం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.